అలాగా ఆ రామకథని మహాభావుడు ఈ విధంగా రాముడు వనవాసి భయంకరమైన और ఛానల్ ట్రావెల్ విత్ సాయి. నేను మీ సాయి. మన తిరుపతి బ్లాగ్ వచ్చేసి ఇది పార్ట్ 3 అనమాట. నేను తిరుపతిలో ఏమేమి చూపించాను ఏంటని చెప్పేసి బ్లాగ్లో అయితే ఉంటుంది. దర్శనం అంగప్రదక్షిణ ఎలాగైంది, ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేది అది బ్లాగ్ నెంబర్ 4లో అయితే వస్తుంది. తిరుపతి నుంచి ఎగ్జిట్ అయినప్పుడు అది కూడా యాడ్ చేస్తాను. అలాగే శ్రీకాళహస్తిలో ఎందుకు వీడియో తీయలేదు అనేది కూడా యాడ్ చేస్తాను మీకు. అసలు ఏం జరిగింది శ్రీకాళహస్తిలో అనేది మీరు ఖచ్చితంగా వీడియో చూస్తున్నట్టయితే లైక్ అయితే కంపల్సరీ చేయండి. చూస్తున్నట్టయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ కంపల్సరీ, అప్పుడే మన వీడియో ఒక నలుగురికి వెళ్తుంది అనమాట. చూడటంతో పాటు ఒక లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి కంపల్సరీగా. బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అయితే ఉంటుంది. లింక్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ, మీరైతే చెక్అవుట్ చేయండి. మన ఛానల్లో అయితే ఉంటుంది అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. ఈ బ్లాగ్ వచ్చేసి పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ అయితే చేసేయండి. లేకపోతే కామెంట్లో అయితే ఇస్తాను. నేనైతే ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. ఆల్రెడీ పార్ట్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. కొత్తగా చూస్తున్నట్టయితే నేనైతే తిరుపతిలో ఉన్నాను. ఇది డే 1 అనమాట. ఇప్పుడే రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి కొంచెంసేపు పడుకుని రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం నుంచి అయితే మేము తిరుపతిలో తిరగడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. తిరుపతిలో చాలా చాలా బాగా చేశారు. నేను వెళ్ళింది వచ్చేసి 12 సంవత్సరాల క్రితం వెళ్ళాను తిరుపతి. అప్పుడు మొత్తం హడావిడిగా చూడటమే సరిపోయింది. నేను అక్కడ చూడలేదు సరిగ్గాని. ఇప్పుడైతే ప్రశాంతంగా చూస్తున్నాను అనమాట. ఎండ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి, అయినా చల్లగా ఉంటుంది చిత్రంగా. ఇంకా తిరుపతిలోనే ఉన్నానా అని అనుకుంటున్నాను. నేను తిరుపతి రావడం నాకు పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే నాకు తిరుపతిలో ఒక్క మొక్క తెలియదు, ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి. రిజర్వేషన్ కూడా నాకు ఎలా చేసుకోవాలో తెలియదు, ఎక్కడ దిగి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, రూమ్స్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. అలాంటిది నేను తిరుపతిలో బ్లాగ్ తీసుకుంటా తిరుగుతున్నాను. అది మరి స్వామివారి దయ అనమాట. అలాగా మేమైతే దర్శించుకోవడానికి వెళ్తున్నాము స్వామివారిని. వరాహ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత పుష్కరిణికి వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా మంది ఉన్నారు, ఇంకా తిరిగే ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి తిరగడానికి అయితే వెళ్తున్నాము. అలాగే లడ్డు కౌంటర్ దగ్గర కూడా వచ్చాను. తక్కువ మంది ఉన్నారు జనాలు, దర్శనానికి అయితే వెళ్తున్నారు. నేనైతే అగరబత్తులు తీసేసుకున్నాం. మళ్ళీ రేపు అవుతుందో లేదో తెలియదు అని చెప్పేసి, పొద్దున్నే ఉంటారో లేదో అని ఇప్పుడు అగరబత్తులు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా మంది బాక్సులు తీసేసుకుంటున్నారు. నాకు తీసుకోవాలని ఉంది కానీ అంత అమౌంట్ అయితే లేదనమాట. అందుకని నేను అగరబత్తులు అయితే తీసుకున్నాను. లడ్డు తీసేసుకుందాం అనుకున్నా, స్వామివారిని దర్శించుకోకుండా ఇంకా లడ్డు ఎలా తీసుకుంటాం అని చెప్పి తీసుకోలేదు అనమాట. రేపు అలాగా ఆంధ్రప్రదర్శన అయిపోయిన తర్వాత పొద్దున్నే వెళ్ళి తీసేసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదు. తిరుపతిలో ఇంకా అయితే మాడా వీధుల్లో చాలా అయితే తిరిగాను. కాళ్ళు ఎరిగిపోయేలా తిరిగాము, కానీ కాళ్ళు నొప్పి అయితే రాలేదు. మళ్ళీ ఒకసారి రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి బాటిల్ ఇవన్నీ పెట్టేసుకుని తిరుపతిలో కొన్న సామాన్లు అన్నీ మళ్ళీ పెట్టేసుకుని మళ్ళీ బయట తిరగడానికి వెళ్ళిపోయాము. చాలా బాగుంది. అక్కడ చూసిన
వెంకటేశ్వర స్వామి నామమే చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మికత ఉంది. ఆధ్యాత్మికత చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపించింది. అంతలాగా నా కనుక ఇక్కడ ఒక చిన్న రూమ్ ఇచ్చి ఉందంటే నేను రోజు ఇక్కడ ఉండిపోయేవాడిని. అంతలాగా అనిపించింది నాకు. ఒక వారంలో ఒకసారి స్వామివారిని దర్శించుకుంటే చాలు ఇక్కడ తిరుపతిలో ఉండిపోయి అలాగే అనిపించింది అనమాట. అసలు వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు. కానీ రేపే వెళ్ళిపోవాలన్న ఇది ఉంది. నాకు ఇక్కడ ఉండిపోవాలని ఉందన్నమాట తిరుపతిలో. అయితే మేము మాడవీధిలో తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్తుంటే మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, 7 అయిపోయింది. వెళ్తుంటే స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారనమాట. స్వామివారిని ఊరేగిస్తుంటే మేము గోపురం మళ్ళీ వెనక్కి వచ్చేసాము. వెనక నడుచుకుంటా గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము, దర్శించుకున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఏంటా అని చెప్పి వెనక తిరిగి చూస్తే స్వామివారిని అయితే మాడవీధుల్లో ఊరేగిస్తున్నారన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మా గబ్బగబ్బ వెనక్కి అయితే వచ్చేసాను. మాకు ఇక్కడ ఏనుగులు అయితే కనిపించాయి. స్వామివారి సేవకి బాగా అనిపించింది. ఖచ్చితంగా చూడాలనుకున్నాను.